డాక్టర్, చెంగయ్య గారికి బ్రీదింగ్ ఇబ్బందిగా ఉంది. సీమ్స్ టు బి క్రిటికల్. వాట్? పల్స్ రేట్ చెక్ చేయండి. డాక్టర్, పల్స్ రేట్ బాగా లోగా ఉంది. ఇంకొంచెం ప్రెషర్ ఇవ్వండి. సడన్ కార్డియాక్ అరెస్ట్. మెడికలీ ఇట్ ఇస్ పాసిబుల్ అని యాజ్ అ డాక్టర్ మీకు బాగా తెలుసు. మాజీ ముఖ్యమంత్రి ప్రజారక్షక సేవాదళం పార్టీ నాయకులైన శ్రీ చెంగయ్య గారు ఈ రోజు మధ్యాహ్నం సుమారు 2:30 స్వర్గీయులయ్యారని ఇప్పుడే అధికారపూర్వకంగా సమాచారం అందింది. 24 అవర్స్ ఆసుపత్రిలో ఉన్న వారి మృతదేహాన్ని కాసేపట్లో వారి నివాసానికి తీసుకువెళ్తారు. అక్కడ వారి బంధువులు నివాళులు అర్పించిన తరువాత రేపు ఉదయం 6 గంటల నుంచి పార్టీ కార్యకర్తలు, ప్రజలు నివాళులు అర్పించడానికి ఏర్పాటు చేసి ఆ తర్వాత పూర్తి ప్రభుత్వ మర్యాదలతో అంతిమ క్రియలు జరుగుతాయని ప్రభుత్వం తరపున తెలిపారు. డాక్టర్, చెంగయ్య గారి బాడీకి ప్రజలు నివాళులు అర్పించాలి. సో ఎంబాల్మింగ్ చేసేయండి. మీరు పనిచేసేది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో బ్లడ్ శాంపిల్స్ అక్కడే టెస్ట్ చేసి ఉండొచ్చుగా. ఇది చాలా కాన్ఫిడెన్షియల్ విషయం. నా పర్సనల్ ఇంట్రెస్ట్తో ఈ రిపోర్ట్స్ తెలుసుకోవాలనుంది, అందుకే వచ్చాను. రిపోర్ట్స్ రెడీ అయ్యాక నాకు ఇన్ఫార్మ్ చేయండి. నేనే డైరెక్ట్గా వచ్చి కలెక్ట్ చేసుకుంటాను. ఓకే? షూర్ మేడం. నమస్కారం. అన్నగారి తర్వాత అన్నగారి బాటలో పార్టీని నడిపించడానికి అర్హత ఉన్నవారు శ్రీ కాళిదాసు గారే. వారి పేరుని నేను ప్రతిపాదిస్తున్నాను. ధన్యవాదాలు. అధ్యక్ష పదవికి అమ్మగారికే అర్హత ఉంది, వేరెవరికీ లేదు. అందువల్ల అమ్మ పేరు ప్రతిపాదిస్తున్నాను. ఏంటయ్యా, ఏమంటారు? కుదరదు. ఎందుకు కుదరదు? కాళిదాసుని మేము అధ్యక్షుడిగా అంగీకరించాం. అలా చెప్పరా? ప్రమీల అధ్యక్షురాలు అయితే పార్టీ 2 ముక్కలు అవుద్ది. కాళిదాసు నాయకుడు అయితే పార్టీ 4 ముక్కలు అవుతాయి. ఎవరి ముందు ఎంత మాట్లాడారా? రెచ్చిపోతారా? కాళిదాస్ అన్న నాయకుడు రా, ఏమంటారా? అందరి ఎగిరిపోతాయి, జాగ్రత్త. ఆయనకి అర్హత ఉందిరా, మీ అమ్మకేమో అర్హత ఉంది. కొట్టుకోవద్దు, మీకే చెప్పేది. పార్టీ 2 ముక్కలైతే ఎవరికయ్యా లాభం? అధికార పార్టీకే కదా. అసలే ఇదేళ్ళు పోగొట్టుకొని కూర్చున్నావు, ఇప్పుడు మరోసారి పోగొట్టుకోవాలా? నేను ఒకటి చెప్తాను, అందరూ వినండి. కాళిదాసు వద్దు, ప్రమీల వద్దు. మన అన్నగారి అబ్బాయి సీతారామరాజు గారు ఉన్నారే, ఆయనే మనల్ని, మన పార్టీని ఎప్పటికీ కాపాడగలరని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఏమయ్యా, వారసత్వ రాజకీయాలు ఉండకూడదనేదే అన్నగారి లక్ష్యం. మన పార్టీ బయలా కూడా అదే. రాము ఏనాటికి నాయకుడు కాలేడు. ఏ పార్టీలో వారసత్వ రాజకీయాలు లేవో చెప్పండి. సెంట్రల్ లో లేదా, స్టేట్ లో లేదా? ఎన్ని పార్టీల్లో ఉన్నాయో వరుసగా చెప్పనా? యూపీలో ఉంది, బీహార్ లో ఉంది, కర్ణాటకలో ఉంది, తమిళనాడులో ఉంది. ఎక్కడ లేదో చెప్పండి. మన పార్టీ మేలు కోరి బయలాను మార్చి రాయడంలో తప్పే లేదని నేను అంటున్నాను. ఇదిగో, ముందు నిన్ను మార్చాలయ్యా. కష్టపడి పార్టీని పెంచిన వాళ్ళు నోట్లో వేలు పెట్టుకోవాలి. ఆయన గారు తిన్నగా వచ్చి కూర్చుంటారా? ఏంటి రాము రాము అంటావు? అన్నగారి కొడుకున్న అర్హత తప్ప ఆయనకి ఇంకేం అర్హత ఉంది? మాలో ఎప్పుడైనా పోరాటాలు చేశాడా, ధర్నాలు చేశాడా, జైలుకి వెళ్ళాడా? ఎక్కడో లండన్లో సోది పొడిచేవాడిని తీసుకొచ్చి నువ్వు నాయకుడు అంటావు, దానికి మేము ఒప్పుకోవాలా? ఇలా మాట్లాడితే ఎలాగమ్మా? అందరూ కలిసి కాళిదాసు నాయకుడు అంటే ఒప్పుకోకుండా ఎదిరిస్తున్నావు. ఇద్దరు గొడవ పడుతున్నారు. ఒక కొత్త పేరు చెప్తే ఇద్దరు కలిసి ఎదిరిస్తున్నారు. రాజకీయ నాయకుల మీద ప్రజలకు నమ్మకం పోయిందంటే మీలాంటి వాళ్ళ వల్లే. ఇదిగో మీసాలో, ఇదిగో నోరుందని ఇష్టానికి మాట్లాడుకో. రాముని ఎత్తుకొని పెంచిన వాడిని నేను. వాడి గురించి నాకు తెలుసు. ఏనాటికి రాజకీయాల్లోకి రావడానికి ఇష్టపడ్డు, అది అర్థం చేసుకో. ఆహా, రాము బాబుని నేను ఒప్పిస్తాను. లేదు, నేను దీనికి ఒప్పుకోను. మా నాన్నగారి లక్ష్యానికి ఇది వ్యతిరేకంగా ఉంది. నన్ను నాయకుడిని చేసే ఉద్దేశం ఆయనకుంటే ఏనాడో రాజకీయాల్లోకి తీసుకొచ్చేవారు, డాక్టర్కి చదివించేవారు కాదు. నాన్నగారి తర్వాత కార్యకర్తల్లోనూ ప్రజల్లోనూ మీకే పలుకుబడి ఉంది బాబు. మీ మొహం చూస్తే ఓట్లు గుద్దేస్తారు. మీరే నాయకుడు అవ్వాలి బాబు. ఈ 35 సంవత్సరాల్లో నేను నాన్నతో గడిపిన రోజుల్ని వేళ్లతో లెక్కేయచ్చు. ఆయన మరణం నా కుటుంబాన్ని ఎంతగానో కృంగదీసింది.
ఆయన కొడుగ్గా నేను నా కుటుంబానికి చేయాల్సిన బాధ్యతలు చాలా ఉన్నాయి. ఇంత చెప్పిన తర్వాత కూడా బాబును బలవంతం చేసి బాధ్యతల్ని స్వీకరించమనటం కరెక్ట్ కాదు అంటాను. బాబుకు అస్సలు ఇష్టం లేదు. ముందు అది అర్థం చేసుకోండి. తనను బలవంత పెట్టకండి. ప్రమీల ఇలారా, వెళ్ళండి. మన ఇద్దరిలోనే ఎవరో ఒకరు బాధ్యత వహించి పార్టీ నడిపిస్తే బాగుంటుంది. నువ్వేమంటావు? అన్నా నేను ఇదే అనుకున్నాను. మీరు చెప్పేశారు. ఇకపై మన ఇద్దరం కలిసే పనిచేద్దాం. అన్నా నమస్తే అన్నా. మన పార్టీ అభివృద్ధికి మనం అందరం కలిసి పాటుపడదాం. అరే నేను అదే అనుకున్నాను. చాలా పోయా. కరెక్ట్, అలాగే చేయండి. పార్టీ బాధ్యతల్ని చేపట్టే అర్హత వీళ్ళిద్దరికీ ఉంది. అవును బాబు. వీళ్ళలో ఎవరో ఒకరికి నాయకత్వాన్ని అప్పగిస్తే బాగుంటుంది. అన్నగారు నాకు ఈ పార్టీకి అన్నలేని లోటు తీర్చండి. అవును బాబు, నీ రూపంలో మీ నాన్నగారిని చూసుకుంటున్నారు కాదనుకో. నన్ను బతికించి పార్టీని చంపేయకండి అయ్యా. మంచిదారి చూపించండి. ఆలోచించకండి బాబు. గారి కుమారుడు సీతారామరాజు బాధ్యతలు చేపట్టారు. పార్టీ కార్యకర్తలందరూ వారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీకి యువరక్తం వచ్చినందువలన రానున్న శాసనసభ ఎన్నికల్లో పీఆర్ఎస్టీ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిచి అధికారంలోకి వస్తుందని రాజకీయ విశ్లేషకులు ఎగ్జిట్ పోల్స్ తెలుపుతున్నాయి. ఎంత కోపమున్నా మందుని ఇలా వేస్ట్ చేస్తారా? నోట్లో పోసుకోవాల్సిన దాన్ని ఫోటో మీద పోస్తారేంటన్నా? నోరు మీరా, వీడు ఒక రాజకీయ నాయకుడేనా? రేయ్, వీడు చావకుండా ఇంకా ఎందుకు బతుకున్నాడు రా? పార్టీ కోసం 46 సంవత్సరాలు రోడ్ల మీద బ్యానర్లు కట్టి వీధి వీధికి పోస్టర్లు అంటించి సేవలు చేసింది ఎందుకు? ఎమ్మెల్యేని కావటానికా? మంత్రిని కావటానికా? ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రాన్ని ఏలాలి అన్నా. మనం ఏలడానికే పుట్టిన వాళ్ళం అన్నా. అన్నా, మనం మైక్ని చేతిలో పట్టుకుని మాట్లాడతాం. వాడేంటన్నా చెవికి తగిలించుకుని స్టేజ్ మీద అటు ఇటు తిరుగుతూ మాట్లాడుతున్నాడు. 33 ఏళ్లుగా వీడి బాబుతోనే రాజకీయాలు చేసినండి. వీడెవడ్రా బచ్చాగాడు? వీడు నాకు రాజకీయాలు నేర్పిస్తాడా? అన్నా, పెగ్గుని లేపడం కాదు, వాడిని ఎలా లేపాలో ఆలోచించండి. వాడి బాబు రోగాన పడిపోయాడు. వీడు రోడ్డును పడిపోతాడు. చూస్తూ ఉండు. అన్నా, మడతెట్టేశారన్నా. ఎత్తండి ఎత్తండి. చెంగయ్య గారి చావులో ఏ మర్మము లేదు. నువ్వు అనవసరంగా అనుమానిస్తున్నావు గాయత్రి. కాదు ప్రియా, చెంగయ్య గారి డెత్ న్యాచురల్ డెత్ కాదు. నా లో మనసు చెప్తోంది సంథింగ్ ఇస్ రాంగ్. ఆయనకి సడన్ గా హార్ట్ అటాక్ రావడానికి రీజన్ తెలుసుకోవడానికి ఆయన బాడీలోంచి బ్లడ్ శాంపిల్ తీసి ప్రైవేట్ ల్యాబ్ లో ఇచ్చి డ్రగ్ ఓవర్ డోస్ టెస్ట్ తీయమన్నాము. మామూలుగా చనిపోయిన వారి ఒంట్లోంచి శాంపిల్స్ తీస్తే పొటాషియం ఎక్కువగా ఉంటుంది, షుగర్ తక్కువగా ఉంటుంది. ఇవి యూజువల్ వాల్యూసే. చెంగయ్య గారి బ్లడ్ శాంపిల్స్ కూడా అలాగే ఉన్నాయి. అయినా నా డౌట్ క్లియర్ అవ్వట్లేదు. నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. హాస్పిటల్ రిపోర్ట్స్ క్లియర్ గా ఉన్నాయి. నువ్వు పర్సనల్ గా తీసిన టెస్ట్ క్లియర్ గా ఉంది. ఇంకా ఎందుకు అనుమానిస్తున్నావు? గాయత్రి, ఆయనది న్యాచురల్ డెత్ తో లేదా హత్య చేయబడ్డారు. ఏదైనా వీటిని వదిలేసి నువ్వు నీ పని చూడు. అందులో ఎన్నో రాజకీయాలుంటాయి, అవన్నీ నీకు అనవసరం. మంచో చెడో ఈ సిఐడి పనులన్నీ వదిలేసి నీ కూతురుతో ఎక్కడికైనా టూర్కు వెళ్ళరా. చెంగయ్య గారు చంపబడిన విషయాన్ని ఆయన ఎలా ఓకే, ఆయన చనిపోయిన విషయాన్ని నీలా జస్ట్ లేదా నేను వదిలేలేకపోతున్నాను. ఇన్ఫాక్ట్ ఆయన పేషెంట్, నేను ఆయనకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్. అంతేకాకుండా మా మధ్య ఒక బాండింగ్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు ఆయన లేరంటే మా నాన్నని కోల్పోయినట్టు చాలా బాధగా. గాయత్రి, కామ్ డౌన్. దట్ ఇస్ హిస్ ఫేట్. విధిని కాదని మనం ఏం చేయగలం చెప్పు? చేశాక చెప్తాను. ఇంజెక్షన్ వేయడం వదిలేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఇక దీన్ని వదలకండి. వాట్? ఎస్ సార్, మీ నాన్నది న్యాచురల్ డెత్ కాదని ష్యూర్గా తెలుసు. మీ నాన్నగారిని మిస్టర్ కాళిదాసే చంపుంటారని నాకు అనిపిస్తుంది.
సారీ గాయత్రి, కాళిదాస్ అంకుల్ గురించి నాకు బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకొని పెంచారు. 33 సంవత్సరాలుగా మా నాన్న వెనక నీడలా ఉండేవారు. నాన్న కోసం ప్రాణాలు ఇస్తారే కానీ ప్రాణాలు తీసే మనిషి కాదు. నాన్న తర్వాత పార్టీని నడిపించేది కాళిదాస్ అంకులే. నన్ను నాయకుడిని చేసి నా రూపంలో నాన్నను చూసుకుంటున్నారు. ఆయన్ని నువ్వు అనుమానించవచ్చు, కానీ నేను అనుమానించలేను. ఎవిడెన్స్తో ప్రూవ్ చేస్తే నమ్ముతారా? బాబు, క్యాండిడేట్ లిస్ట్ ని అనౌన్స్ చేయాలి. పార్టీ ఆఫీస్కి వెళ్దామా? క్రీడల్లో 2 రకాలున్నాయి. ఒకటి వీర క్రీడ, ఇంకొకటి విష క్రీడ. నువ్వు ఇప్పుడు విష క్రీడ ఆడడం మొదలు పెట్టావు. చాలా ప్రమాదకరం. ఎవరికి ప్రమాదమో చూద్దాం. ఆర్కే నగర్ నియోజకవర్గంలోనూ నూజివీడులోనూ మీరు పోటీ చేస్తున్నారు. అభ్యర్థుల పట్టికలో మీరు మొదటి సంతకం పెట్టాలి. ఆ, నా నియోజకవర్గానికి మీరు కనీసం 5 రోజులైనా ప్రచారానికి రావాలి. ఏమా, నీ ఒక్క నియోజకవర్గానికి 5 రోజులు వస్తే మిగతా వాళ్ళకి చేయి మాత్రం చూపిస్తే చాలా. అవును, కాళిదాస్ అంకుల్ ఎక్కడ? ఇక్కడున్నారా? అలాగే ఏంట్రా గోకుతున్నావు? అక్కడ మిమ్మల్ని ఏకుతున్నారు. రాముబాబు పిలుస్తున్నారనా? చాలాసేపు నుంచి కనపడలేదు. ఎక్కడికి వెళ్ళారు అంకుల్? ఇంటి నుంచి అర్జెంటుగా ఫోన్ వచ్చింది బాబు, అందుకే వెళ్ళాను. మీటింగ్ అయిపోయిన తర్వాత మీతో విడిగా మాట్లాడాలి. ఏ విషయంగా బాబు? మా నాన్న విషయంగా. ఆ, అలాగే బాబు. నీ కూతురు నీకు క్షేమంగా కావాలంటే పార్కింగ్ లో ఆగున్న TN07BL4539 కారులో వచ్చి కూర్చో. ఎవరికైనా ఫోన్ చేసి నీ కూతురి చావుకి నువ్వే కారణమవు. I want that microchip. నాకు ఏ చిప్ గురించి తెలీదు. నా కూతురు నాకు కావాలి. I want the chip. 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 నువ్వెవరు సైకోవా? చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. చెప్పు, నా కూతురు ఎక్కడ? నాకు తెలియాలి. అన్నగారు రూమ్ లో స్పై కెమెరా పెట్టావు కదా, అందులో ఉన్న మైక్రో చిప్ ఎక్కడ?